ఈ పాయింట్ నా షోల్డర్ పైన వచ్చేలాగా స్లోగా వేసేసుకుంటాను బ్యాక్ సైడ్. ఇలా వేసుకున్నాక ఈ ప్లీట్స్ని స్లోగా నా బాడీకి సపోర్ట్ ఇస్తూ హోల్డ్ చేస్తున్నాను. హోల్డ్ చేసి సెంటర్ ప్లీట్స్ని ఒక దగ్గరికి హోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్తో శారీని పట్టుకొని లెఫ్ట్ ఓవర్ శారీని వేసేస్తున్నాను. సెంటర్ ప్లీట్స్ టేబుల్ సెంటర్లోకి వచ్చేలాగా తీసుకుంటాను క్లియర్గా. వెనకాల సైడ్ ఈవెన్ లేవు అంటే ఏం కాదు, వెనకాల సైడ్ పాయింట్ ముందు సైడ్ని నీట్గా ఉండాలి. ముందు ఆల్రెడీ చూసి సెట్ చేసుకున్నాం కాబట్టి వెనకాల ఇలా వచ్చినాయి. ఇలా నీట్గా వేసేసుకున్న తర్వాత లెఫ్ట్ ఓవర్ శారీ ఏదైతే ఉంటుందో దాన్ని సెంటర్ ప్లీట్స్ పైన తీసుకుంటున్నాం. సెంటర్ ప్లీట్స్ పైన ఈ పిన్ నుండి ఇటు ఒక 5 ఇంచెస్ వచ్చేలాగా ప్లేస్ చేసుకున్నాం. ఇటు కూడా 5 ఇంచెస్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఎంత ఫోల్డ్ చేస్తాము అంటే సేమ్ మన దగ్గర ఏదైతే కవర్ అవైలబుల్ ఉందో ఆ కవర్ సైజ్లో పట్టేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అది ఇక్కడే చేయగలుగుతాం. ఎలా లైక్ ఇప్పుడు మన దగ్గర ఉన్న శారీ కవర్ వచ్చేసి 14/18లో పెడతాం మనం. ఓకే, ఇది ఇలా ఫ్లాట్గా ఉంటే 14/18 ఉంది. బట్ వేరేస్ మనం శారీని ఇన్ని ఫోల్డ్స్ వేసాం, ఇలా వాల్యూమ్ అనేది పెరుగుతుంది కదా, బాగుంటుంది కదా. సో అది కూడా ఇక్కడ కౌంట్ అవుతుంది, ఇలా విడ్త్ అనేది పోతుంది కూడా. సో ఏం చేస్తాము, ఇలా 14/18 ఉంది, దీన్ని 14 కంటే కొంచెం 14 కంటే తక్కువ లైక్ 12 వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ 12.5 వరకు పెట్టుకోవచ్చు. ఎక్కువ తక్కువ చేయాలంటే ఇక్కడే చేయగలుగుతాం శారీ కవర్ని బట్టి. ఇప్పుడు నేను 12/16 కవర్లో పెట్టాలి, అప్పుడు ఏం చేస్తాం 10 వరకు పెట్టుకోవాలి. 10/14. ఓకే. సో ఇక్కడ మన దగ్గర ఉన్న కవర్ సైజు పెద్దది కాబట్టి నేను 12 వరకు పెడతాను. పెట్టేసుకొని ఫాల్ సైడ్ 1 బాక్స్ అంత గ్యాప్ వదిలేసి షోల్డర్ పైన ఉన్న ప్లేట్స్ని శారీ పైకి పెట్టేస్తున్నాను. వాటర్ కారుతుంది. సో ఇక్కడ ఒక బాక్స్ గ్యాప్, ఇక్కడ ఫాల్ సైడ్ ఒక బాక్స్ గ్యాప్ని వదిలేసుకొని ఈ ప్లీట్స్ని శారీ పైన పెట్టేస్తున్నాను. ఇక్కడ ఈ ఎండ్కి ఈ పిన్ వచ్చేలాగా. ఓకే, సో ఇలా ప్లేస్ చేసినాక ఈ లైన్కి ఈక్వల్గా నా హ్యాండ్ని పెడుతున్నాను. సో ఈ పిన్కి ఈక్వల్గా వచ్చేలాగా శారీని ముందరికి డ్రాగ్ చేశాను. సో ఇప్పుడు అది వెయిట్ ఎక్కువైంది కదా, అటు జారిపోకుండా ఉండడానికి ఒక శారీ పెట్టుకొని హోల్డ్ చేస్తాను. ఇప్పుడు ఇది ఒక బాక్స్ అంటే మీరు 14/18 తీసుకుంటున్నారు కాబట్టి ఇది 16-17 అంతా ఉంచుకోవాలి. జస్ట్ అబ్జర్ప్షన్ మనకు అర్థం అవుతుంది కదా, అందులో ఫిక్స్ అయ్యేలాగా. లేదు మాకు ఎగ్జాక్ట్గా తెలియాలని టేప్తో మెషర్ చేస్తాం. 14-15 లాగా పెట్టుకోవాలి 18. నెక్స్ట్ ఈ శారీని కూడా కొంచెం నీట్గా సెట్ చేసుకుంటున్నాను. ఈ ప్లేట్స్ అనేవి కూడా ఇక్కడ సైడ్కి వస్తాయి మనం వేసుకున్నాం. సో ఇవి కూడా మనకి కనిపిస్తాయి ముందుకి, కాబట్టి ఇవి కూడా నీట్గా ఉండేలాగా సెట్ చేసుకొని చేసుకున్న తర్వాత ఈ లైన్కి ఈక్వల్గా ఇక్కడనే 2 ఫోల్డ్స్ చేసుకోవచ్చు. లేదు అంటే ఈ లైన్కి ఈక్వల్గా పెట్టుకొని వీటిని ఇలా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా దాన్ని ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ ఎక్కడైతే మనకి శారీ ఎండింగ్ ఉందో సెంటర్ ప్లీట్ చెస్ట్ ప్లీట్స్ది ఈ కార్నర్ వరకు
ఒక ఫోల్డ్ అనేది వేసేస్తున్నాం. ఓకే, సేమ్ ఈ సైడ్ కూడా ఇప్పుడు అదే మనం చిన్న సైజ్ దానికి తీసుకుంటే ఇక్కడ 2 ఫోల్డ్స్ వస్తాయి. సైజ్ అనేది తగ్గుతుంది, బాక్స్ సైజ్. ఓకే ఓకే, ఇప్పుడు మనం పెద్దదానికే తీసుకుంటున్నాం కాబట్టి 3 ఫోల్డ్స్లో కూడా మనకి వచ్చేస్తుంది. ఓకే, బాక్స్ వచ్చిందా, నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫోల్డ్స్తో పాటు ఈ మన ప్లీట్స్ని కూడా హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసి ఒకటే ఫ్లిప్ నా సైడ్కి ఫాస్ట్గా ఉందా. ఇక్కడ ప్లీట్స్ అనేవి ముందుకు బౌన్స్ వస్తుంది అంటే ఇలా ఫ్లాట్ చేసుకోండి వెనుక. ఓకే, ఇప్పుడు ఈ ఫోల్డ్స్తో పాటు ఈ ప్లీట్ని కూడా పైన దాంతో హోల్డ్ చేసి కింద ఎక్స్ట్రా ఉన్నదాన్ని కింద నుండి తీసేసుకుంటాం. ఓకే ఓకే, సో ఇందులో ఈ సైజులో ఫిక్స్ అయ్యేలాగా దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఎన్ని ఫోల్డ్స్ అనేది ఏం రూల్ లేదు. బట్ ఇక్కడ లోపల టచ్ చేయడానికి ఫ్రీగా వచ్చేలాగా ఇక్కడ బౌన్స్ రాకుండా ఉండడానికి కొంచెం గ్యాప్ ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ టచ్ చేయొచ్చు, ఇక్కడ కూడా టచ్ చేయొచ్చు. ఇక్కడైతే మెస్ ఫ్రీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది లిఫ్ట్ చేయాలి, మీకు చూపించాలి కాబట్టి నేను ఇక్కడ ఒక బాల్కిని పెడతాను. క్లియర్? యాంగర్ ఫోల్డింగ్ మీరు చేస్తున్నప్పుడు చెప్తాను. ఓకే ఇప్పుడు చెప్తే మీకు ఇంట్రెస్ట్ ఉండగా డౌన్లోడ్ చేసిన ఫీల్ అవుతుంది. అందుకే డ్రేపింగ్ కూడా యాంగర్ ఫోల్డింగ్ మీరు చేసినప్పుడు చెప్తాను. కవర్లో పెట్టేటప్పుడు ఇది స్టిక్కర్ వెనక్కి వచ్చేలాగా పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకోవాలి. ఈ వెయిట్ అనేది డౌన్కి వెళ్ళిపోయేలాగా చూసుకోండి. సో తీసేటప్పుడు ఒకేసారి శారీ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. ఆల్రెడీ మెజర్మెంట్ చూసే పెట్టుకున్నాం కాబట్టి కవర్లోకి ఈజీగా వస్తుంది. కొంచెం శారీ లోపలికి వెళ్ళిపోయాక శారీని లిఫ్ట్ చేసినా కూడా డిస్టర్బ్ అవ్వదు. అలానే మరీ హైట్కి లిఫ్ట్ చేస్తా అంటే ఊడిపోతాయి ఇక్కడెక్కడ లోపలికి. వెనుకకి ఉండేది 2 సైడ్లు చూసుకోవాలి. ఎక్కడైనా ఫోల్డ్స్ వస్తే అవి అలానే ఉండిపోతాయి. సో ఏదైనా ఉంటే నీట్గా ఇక్కడే సెట్ చేసేసుకోవాలి. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ స్టిక్కర్ లాంటిది ఉంటుంది. ఫోల్డ్ చేసేసి శారీ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడికి టైట్గా దీన్ని చూసుకొని పేస్ట్ చేసేస్తున్నాం. ఇలా పేస్ట్ చేసిన తర్వాత శారీకి ఎయిర్ పోవడానికి హోల్స్ ఇస్తారు. కనబడుతుంది. ఎయిర్ తీసేసుకుంటే శారీని పడేసిన, ఫోల్డ్ చేసిన, ప్రెస్ చేసిన ప్లీట్స్ అనేవి డిస్టర్బ్ అవ్వవు. దూరం ఎవరికైనా పంపించాలన్నా, మనం దూరం ఎక్కడైనా క్యారీ చేయాలన్నా ఒకదానిపైన ఒకటి పెట్టుకున్నా ముద్దలు అవ్వకుండా, ప్లీట్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. ఓకే, ఏదైనా డౌట్స్ ఉందా?